హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి కేసు ఇప్పుడు ఏసీబీ కోర్టు దాన్ని కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు రాజకీయపరమైనటువంటి వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కొట్టివేశారు, కారణము ఏమిటి అని అంటే, ఈ కేసు 2021లో సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు కేసు నమోదు చేశారు. ఒక 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాని పేరుతో. నేరుగా చంద్రబాబు నాయుడికే ఆ డబ్బులన్నీ కూడా వచ్చాయి ఇతర వేరు రూపాల్లో అనేటువంటి విధంగా అప్పుడు సిఐడికి సంబంధించినటువంటి నేరారోపణలు చేయటం. అదేవిధంగా 2023 సెప్టెంబర్ 9వ తేదీ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయటం. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి విషయం ఇవన్నీ కూడా తెలిసిందే. అయితే ఆయన మీద నేరారోపణలకు సంబంధించి ఈ ఆర్థికపరమైనటువంటి స్కిల్ కేసులో 300 కోట్ల వరకు డబ్బులు ఆయన చంద్రబాబు నాయుడుకి వచ్చాయి అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో ఆధారాలను చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2026 అంటే జనవరి 13వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టు ఈ ఫైనల్ రిపోర్టు సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దాని ఆధారంగా ఈ కేసును కొట్టివేయటం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఏదైతే ఆయన మీద నేరారోపణలు చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఆధారాలతో సహా నిరూపించలేనటువంటి పరిస్థితి, తప్పుగా దర్యాప్తు అధికారులు అర్థం చేసుకున్నారు అనేటువంటి అంశము ఇప్పుడు ఈ దర్యాప్తు కొనసాగినటువంటి క్రమంలో దర్యాప్తు అధికారులకు అర్థమైనటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి రిపోర్ట్ని ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కోర్టుకి సిఐడి సమర్పించింది. దీంట్లో చంద్రబాబు నాయుడుతో పాటు 37 మంది మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ కోర్టు ఈ కేసుని రద్దు చేసి ఫైనల్గా నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత కొన్ని ఆరోపణలు ఖచ్చితంగా వస్తాయి. ఏంటి అని అంటే, మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళే, ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ విధంగా తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఎలా కొట్టివేసుకుంటారు ఏంటి అనేటువంటి విషయం మీద కొన్ని ఆరోపణలు రావచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ విధంగా కేసు కొట్టివేయటం కరెక్ట్ కాదు, కేసు ఈ విధమైనటువంటి తీర్పుని మీరు మళ్ళీ పునః పరిశీలించడానికి ఏసీబీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఏసీబీ కోర్టు తర్వాత ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే దాన్ని డిస్మిస్ చేయటమో లేదా ఇంకోటి చేస్తే, లేదా కేసు విచారణ అక్కడ జరిగిద్దా లేదంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఏంటి దీని మీద ఏం జరిగిద్ది అనేది చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఏమిటి అని అంటే, ఇది చంద్రబాబు నాయుడు తన మీద ఉన్నటువంటి కేసుల్ని తనే ముఖ్యమంత్రిగా ఉండి కావాలని ఎట్లా కొట్టివేయించుకుంటున్నారు, కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా సిఐడి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ విషయంలో ఎవరైనా సరే కోర్టుకి పిటిషన్ వేస్తే ఈ విధంగా కోర్టు తీర్పు ఏసీబీ కోర్టు తీర్పుకు సంబంధించినటువంటి ఈ కేసుల్ని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మళ్ళీ ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.